ఎడారిలో సెలయేర్లు నవంబర్ 30. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుతున్నావా? వెదకవద్దు. నేను సర్వశరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకు ఇచ్చుచున్నాను. ఇర్మియా గ్రంథము 45:5. ఇది కష్ట సమయాల్లో ఊరటనిచ్చే వాగ్దానం. విపరీతమైన ఒత్తిళ్లకు లోనయ్యే సమయంలో ప్రాణాధారమైన వాగ్దానం. దోపుడు సొమ్ము దొరికినట్టుగా దొరికే ప్రాణం. కఠినంగా మారిపోతున్న ఈ రోజుల్లో, అంత్యదినాల్లో, శ్రమ దినాల్లో ఈ వాగ్దానం మనకు ఆదరణనిస్తుంది. దోపుడు సొమ్ము దొరికినట్టుగా ప్రాణం దొరకడం అంటే ఏమిటి? అంటే నాశనకర్త కోరల్లో నుండి లాగేసుకున్న ప్రాణం అన్నమాట. సింహం నోటిలో నుంచి దావీదు గొర్రెపిల్లను లాగేసుకున్నట్టన్నమాట. యుద్ధ ధ్వని బొత్తిగా ఆగిపోతుందని కాదు, కానీ యుద్ధరంగంలో మనకు ఒక ఉన్నత స్థలం, తుఫానులో ఒక చిన్న సంరక్షణ, శత్రుదేశంలో ఒక కోట. అస్తమానము మనపై పీడనాలున్నా మన ప్రాణం మాత్రం నిలిచి ఉండడం. పౌలు జీవితం మీద విరక్తి కలిగేటంతగా బాధలు పొందినా బాగుపడ్డాడు. ముళ్ళు ఇంకా ఉన్నప్పటికీ క్రీస్తు శక్తి అతనిలో ఉండి క్రీస్తు కృప అతనికి సరిపోయింది. దేవా, దోపుడు సొమ్ము దొరికినట్టుగా నా ప్రాణాన్ని ఇవ్వు. కష్ట సమయాల్లో నేను విజయవంతంగా నిలబడేలా సహాయం చెయ్యి. ఆపదల నుండి విడుదల కోసం ప్రార్థిస్తూ ఉంటాం. ఇలా జరుగుతుందని నమ్ముతాం కూడా. కానీ ఆపదలు ఉన్నప్పటికీ మనలను దేవుడు దేనికి ఉద్దేశించాడో అలా కావాలని ప్రార్థించాం.